2014 తర్వాత పరిస్థితి చాలా భయానకంగా మారింది. ముఖ్యంగా 2018లో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా సిచ్యువేషన్ చాలా భయంకరంగా ఉంది. సో మనం అడుగుతున్న పాయింట్ ఒకటే, 10 ఏళ్లుగా విధ్వంసం జరిగింది, మార్పు కావాలని ప్రజలు కోరుకున్నారు, మార్పు జరిగింది. అంటే మార్పు జరగడం మీన్స్ ప్రభుత్వం మారింది. ఈ 8 నెలల కాలంలో ఈ కబ్జాల మీద ఏం ఫోకస్ చేశారు, ఎంత భూమి రికవరీ చేశారు, పేద ప్రజలకు పంచుతామన్నారు, ఎంత భూమి ప్రజలకు పంచారు, పంచడం తర్వాత ఫస్ట్ ఎంత రికవరీ చేశారు, ఎంత గుర్తించారు అని మనం ఒక ప్రశ్న అడుగుతున్నాం. అయితే తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రా అన్న వ్యవస్థని తెర మీదకి తెచ్చింది. హైదరాబాద్లో ఉన్న ఆస్తులని, చెరువులని పరిరక్షించాలి, వాటిని కాపాడుకోవాలి, కబ్జాకు గురికాకుండా చూడాలి అన్న కోణంలో వాళ్ళు హైడ్రాని ముందుకు తీసుకొచ్చినామని చెప్తున్నారు. దీనికి కమిషనర్గా ఏవి రంగనాథ్ని నియమించడం జరిగింది. సో వాళ్ళ మధ్య మొన్న రాజేంద్ర నగర్ చెరువులో ఎంఐఎం ఎమ్మెల్యేకి సంబంధించిన కొన్ని కబ్జాలను ఏదో కూల్చేసినట్టున్నారు. ఇంకొకటి మొన్న దానం నాగేందర్ ఎపిసోడ్ మన కళ్ళ ముందు నడుస్తూనే ఉన్నది. ఆయన ఏవి రంగనాథ్ మీద ఫైర్ అవుతున్నాడు. నేను ఇవాళ ఉదయం కూడా చెప్పిన ఇదంతా పెద్ద డ్రామా అని. సో నేను ఉదయం మార్నింగ్ న్యూస్లో కూడా రంగనాథ్ గారికి ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఇది రిక్వెస్టే, మనం ఏమి వాళ్ళు పని స్టార్ట్ చేయకముందే మనం ముందుగానే మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి మేము చూపిస్తాం ఒక్కొక్క చెరువు సంగతి ఏంటి, ఎవరెవరు కబ్జాలు పెట్టారు, ఏం చేశారు అని. ఇప్పుడు మనం ఒక చెరువు కబ్జాకు గురైందంటే కేవలం ఒక 2-3 కూల్చేసి ఇక అయిపోయింది అమీన్పూర్ చెరువు, అయిపోయింది రాజేంద్ర నగర్ చెరువు అంటే కాదు కదా. ఈ టోటల్ జిహెచ్ఎంసీ చెరువులని కబ్జా చేసింది స్థానిక లీడర్లు, ఎమ్మెల్యేలు, వాళ్ళ అనుచరులు, వాళ్ళ మనుషులు, వాళ్ళ బినామీలు. ఒక పెద్ద మాఫియా, ఒక ముఠాలాగా ఏర్పడి ఎక్కడికక్కడ ఈ కబ్జాలకు పాల్పడ్డారు. దీంట్లో బలైపోయేది చివరికి ఎవరికంటే వాడు కబ్జా చేసి లేఅవుట్ చేసిన తర్వాత ఆ భూమిని ఎవరో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అమ్మితే వాళ్ళు ఆడ ఇల్లు కట్టుకుంటే, ఆ ఇల్లు కొనుక్కుంటే వాళ్ళు ఇప్పుడు బలైపోతారు. సో టోటల్ వ్యవస్థలో అధికారులు ఉన్నారు ముఖ్యంగా. ఎందుకంటే ఇప్పుడు ఇది అమీన్పూర్ చెరువు, దీన్ని పెద్ద చెరువు అంటారు. దీనికి ఒక విశిష్టత ఉంది. 2015-16లో ఈ చెరువుకి బయోడైవర్సిటీ లేక్గా గుర్తింపు పొందింది ఈ దేశంలో. మీరు ఇండియన్ మ్యాప్ చూస్తే అమీన్పూర్ చెరువు బయోడైవర్సిటీ అని జస్ట్ గూగుల్లో టైప్ చేస్తే ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. దాదాపు 453 ఎకరాల చెరువు ఇది, 453 ఎకర్స్ చెరువు. సో నా ముందు హెచ్ఎండిఏ అప్రూవ్ చేసిన అప్రూవల్ కాపీ కూడా ఉంది, మీరు చూడొచ్చు ఒకసారి. చెరువు పరిధి ఎంత విస్తీర్ణంలో ఏ రకంగా ఈ చెరువు ఉన్నదన్నది చాలా క్లియర్గా చూడొచ్చు. సో ఇది మనకు కనిపిస్తుంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సబ్ డివిజన్ పటాన్ చెరువు, హెచ్ఎండిఏ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ. సో ఇట్లా ఉండాలి ఈ చెరువు. ఇట్లా ఉండాల్సిన ఈ చెరువుని చివరికి ఏం చేశారంటే, చాలా అద్భుతమైన పిక్చర్ మనకు కనిపిస్తుంది. ఈ మొత్తంలో సర్వే నెంబర్స్ వచ్చేసినాయి. అంటే ఈ లోపల ఉన్న ఈ చెరువు, ఇది చెరువు యాక్చువల్గా ఈ పరిధి మొత్తం చెరువు. మీకు అక్కడ కనిపిస్తున్న గ్రీన్ కలర్ వరకు మాత్రమే చెరువు ఉన్నది, మిగతాదంతా లేఅవుట్లు వేసి ఆక్యుపై చేసేసారు. ఆ లోపల ఉన్న భూమి అంతా ఎలా ఉండాలి, 22A కింద నిషేధిత జాబితాలో ఉండాలి. మనం ఇప్పుడు అదే చెరువు దగ్గర నిలబడి మాట్లాడుతున్నాం. నిషేధిత జాబితాలో ఉండాల్సిన ఆ భూమి, ఆ చెరువు ప్రాంతం అంతా, ఆ FTL ప్రాంతం అంతా, మీరు చూస్తున్న ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం అంతా ఏ రకంగా కబ్జాకు గురైంది. మనం దూరం నుంచి చూస్తుంటే ఇవేం కామన్ మెన్ సామాన్యులు ఏం అనుకునేరు, పెద్ద పెద్ద లేఅవుట్లు చేసిరు చుట్టుపక్కల. సో ఒక ఈ చెరువుకు సంబంధించిన లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఉంటుంది. కమిటీ ఏం చేస్తుంది, అందులో స్థానిక సిఐతో పాటు మున్సిపల్ చైర్మన్తో పాటు వీళ్ళందరూ అధికారులు ఉంటారు. అండ్ ఇరిగేషన్ ఏఈ ఉంటాడు, ఆర్ఐ ఉంటాడు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ ఉంటారు. మరి వీళ్ళంతా ఈ లేఅవుట్లకి ఏ రకంగా పర్మిషన్స్ ఇచ్చారు, ఎన్ని కేసులు నమోదైనాయి, ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చారు. సో ఇప్పుడు మరి కాసేపట్లో ఏవి రంగనాథ్ గారు వస్తున్నారట. ఇప్పుడు ఇక్కడ మనకు కొన్ని పోలీస్ వెహికల్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో మీరు ఈ అమీన్పూర్ చెరువు యొక్క ప్రాముఖ్యత ఏంటి అని మనం ఒక్కసారి కనుక చూస్తే ఇక్కడ బోర్డ్స్ కూడా ఉన్నాయి, మీరు చూడండి. సో వీళ్ళు బోర్డ్స్ కూడా పెట్టడం జరిగింది. అపీల్ టు ఆల్, డు నాట్ త్రో స్టోన్స్ ఎట్ బర్డ్స్ ఆర్ స్నేక్స్, డు నాట్ యూజ్ మొబైల్ ఫోన్స్, ప్లే మ్యూజిక్, షౌట్ ఆర్ మేక్ లౌడ్ నాయిసెస్. సో ఇది బయోడైవర్సిటీ లేక్. ఇది డు నాట్ త్రో పూజా ఆర్టికల్స్, స్క్రాప్, debris or garbage in the lake. Do not take cars or bikes beyond the entrance to the lake area. Do not go too close to the birds lake area and disturb the habitat. Do not throw organic, inorganic waste near the lake. Do not chase birds or animals. Do not take photographs of nests. అంటే ఆ గూళ్ళకి ఫోటోలు తీయొద్దు అంటున్నారు. Do not enter the water as there are poisonous snakes. Do not feed the birds. సో ఇవన్నీ ఉన్నాయి.
మీరు గూగుల్కి వెళ్ళి ఓపెన్ చేయండి, మీకు చాలా క్లియర్గా దీనికి సంబంధించిన డేటా ఉంటుంది. ఏముంటుంది? ప్రస్తుత అధ్యయనం ఫిబ్రవరి 2015 నుంచి సెప్టెంబర్ 2016 వరకు భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా అమీన్పూర్ సరస్సు వద్ద జరిగింది. ఈ అధ్యయన కాలంలో మొత్తం 8 క్షీరద జాతులు, 166 ఏవియన్ జాతులు, 46 హెర్పెటోఫౌనా జాతులు అంటే 12 ఉభయచరాలు, 34 సరీసృపాలు పాముకి సంబంధించిన జాతులు, 9 చేప జాతులు మరియు 143 అకశేరుక జాతులు, సీతాకోక చిలుకలు, ఇట్లా అన్ని రకాలవన్నింటిని గుర్తించడం జరిగింది. సో దీని ప్రకారంగా దీన్ని జీవ వైవిధ్య చట్టం 2002 ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో అమీన్పూర్ సరస్సు కొత్తగా జీవ వైవిధ్య వారసత్వ ప్రదేశంగా ప్రకటించడం జరిగింది. అంటే ఎంత ప్రొటెక్షన్ ఉండాలి ఈ లేక్కి. ఇంకా విషయం మనం ఇంకా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చెరువును నిట్టనిలుగా జీల్చేసి ఇక్కడ స్థానికంగా మొన్నటిదాకా పనిచేసిన గూడెం మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే రోడ్ వేసుకొని ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. ఇంత దుర్మార్గానికి చెరబట్టిరు. లేఅవుట్లు వేసి ప్లాట్లు చేసి అమ్మేసిరు. మరి ఇప్పుడు నేనేమంటున్నా అంటే, మీరు ఏవి రంగనాథ్ గారు కొన్ని ఏవో అక్కడక్కడ కన్స్ట్రక్షన్స్ని గుర్తించి వాటిని కూల్చే ప్రయత్నం ఏదో చేయబోతున్నారని ఇక్కడ జర్నలిస్టులు లోకల్గా మాట్లాడుకుంటున్నారు. మీరు కూల్చాల్సింది, తేల్చాల్సిన దానికంటే ముందు ఎవరెవరైతే ఈ చెరువుని కబ్జా పెట్టి ఈ లేఅవుట్లకి హెచ్ఎండిఏ పర్మిషన్ ఇచ్చిందో ఆ పర్మిషన్ ఇచ్చిన అధికారుల మీద తక్షణం కేసులు బుక్ చేయాలి. ఫస్ట్ థింగ్, కేసులు బుక్ చేసిన తర్వాత ఎక్కడెక్కడైతే ఈ 22A కింద ఉండాల్సిన ఈ చెరువు పరిధిలోని భూమిని మొత్తం తిరిగి స్వాధీనం చేసుకోవాలి. ఎవరైనా పేదలు అక్కడ నివాసం ఏర్పాటు చేసుకుంటే వాళ్ళకి అమ్మిన వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసి ఆ బాధితులకి న్యాయం చేయాలి. ఇదంతా చేయగలుగుతారా మీరు? ఫస్ట్ మీరు గూడెం మహిపాల్ రెడ్డి మీద చేయండి. ఒక్క కాంగ్రెస్లో జాయిన్ అయిన దానం నాగేందర్ మీద స్టార్ట్ చేస్తే ఆయన ప్రెస్ మీట్ పెట్టి చూసుకుందాం నువ్వా నేనా అని అంటున్నాడు. మరి రేపు గూడెం మహిపాల్ రెడ్డి కూడా నువ్వా నేనా అంటాడా, ఏమంటాడు అన్నది చూడాలి భవిష్యత్తులో. సో అందుకే మేము అమీన్పూర్ చెరువు దగ్గరికి వచ్చి చూపిస్తున్నాం. ఇంకా మనం లోపలికి మీన్స్ ఆ చుట్టూ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. ఈ పక్కనే అదిత్రి అనే ఒక వెంచర్గా నడుస్తున్నది. ఇక వానిదైతే అరాచకం. ఇక 12 తూములు 6 తూములను మొత్తం స్మాష్ చేసి పడేసి కుంటలో వెంచర్ వేస్తున్నాడు. 39 టవర్లకి 39 ఫ్లోర్స్కి పర్మిషన్ ఇచ్చిరట. మరి ఏ రకంగా ఇచ్చిరండి? అద్భుతమైన కట్టడాలు ఉన్నాయి ఆ తూముల కట్టడాలు. ఎప్పుడో కొన్ని దశాబ్దాల కాలం క్రింద కట్టినవి. ఎవడు పర్మిషన్ ఇచ్చిండు? ఫస్ట్ అయితే మనం ఈ చెరువు ఏ రకంగా కబ్జాకు గురైంది